My dear brothers and sisters, today's God's words. విస్తారమైన మాటలు. నేటి ప్రపంచంలో చిన్న పిల్లలు, యవనస్తులు నుండి ముదుసలి వరకు అతి భయంకరంగా చేసే పాపం విస్తారమైన మాటలు. ఎందుకంటే మొబైల్ ఫోను కనిపెట్టిన తర్వాత మనుష్యుడు పొరుగు వారితో మాట్లాడటం కంటే మొబైల్ ఫోన్లోనే ఎక్కువగా వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నాడు. పోకిరి మాటలు, బూతు మాటలు, అనేక భయంకరమైనటువంటి పాపపు మాటలు మాట్లాడుతున్నాడు. క్రైస్తవుడుగా పిలబడుతున్న మనం విస్తారమైన మాటలు మాట్లాడుతున్నామా? ఆలోచించుకుందాం. దేవుని వాక్యాలు పరిశీలిద్దాం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు. సామెతలు 10:18 జీవమరణములు నాలుక వశము, దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. సామెతలు 19:21 ఒకడు మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును, అట్టివాడు పెదవులు మూసికొనగా వాడు వివేకి అని ఎంచబడును. సామెతలు 17:27 నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. సామెతలు 21:23 ఇలా అనేక వచనాలు ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి సహోదరుడా, ఈ భయంకరమైన పాపం నుండి విడుదల పొంది ఆయన నిత్య రాజ్యానికి చేరుకుందాం. మన